హాయ్ గాయ్స్, ఇవాళ మధ్యాహ్నం అయితే లంచ్ నేను పులిహోర చేశాను. నా స్టైల్లో పులిహోర ఎలాగో చూసేయండి. పులిహోర ఇష్టమైన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. ప్రాసెస్ చూసేయండి. 10 మినిట్స్ ముందుగానే లెమన్స్ని వాటర్లో నానపెట్టుకోవడం వల్ల లిక్విడ్ ఎక్కువ వస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకొని పోపు కోసం ఫోటోలో చూపిస్తున్న విధంగా అవన్నీ వేసేసుకున్నాను. ఇంకా మనకి టేస్ట్ సరిపడానికి కొన్ని పల్లీలు తీసుకుని అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాను పల్లీలు. ఇంకా లో ఫ్లేమ్లో కొంచెం పచ్చిమిర్చిను ఇంకా డ్రై చిల్లీ కూడా వేసేసుకుంటాను. నేను చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని నీట్గా అయితే వేగేంత వరకు ఉంచుకుంటాను. కరివేపాకు ఇంకా కొత్తిమీర ఉంటే బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు, ఇంకా ఓల్డ్ ఉంటే అది కొంచెం వేసేసాను. ముందుగా తీసి పెట్టుకుని నిమ్మకాయలు అయితే నేను కట్ చేసి పెట్టేసుకొని ఆ లిక్విడ్ మొత్తం తీసి పెట్టేసుకున్నాను. సో అది తీయగా మిగిలిన వాటిని ఆ ముక్కల్ని అలాగే పడేయకుండా షర్బత్ కోసం నేనైతే కొంచెం ముందుగా వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాను. వాటిని అందులో అలాగే వేసేసాను. కొంచెం టైం ఉంచడం వల్ల అవంతా కొంచెం మొత్తం పీట్ చేసుకొని లిక్విడ్ లాగా తయారైపోతుంది. షర్బత్ లాగా బాగా తయారవుతుంది, బాగుంటుంది. నేనైతే ఎప్పుడు పులిహోర చేసినా కానీ నేను అలాగే చేసుకుంటాను షర్బత్ లాగా. ఇంకా మీ దగ్గర సీడ్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కనీసం ఇలా ఈ వాటర్ తాగడానికి ట్రై చేయండి. లేకపోతే కనీసం వాటర్ని ఎక్కువ తాగండి. బాడీ డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు మనము. ఎక్కువ వాటర్ తీసుకుంటే హెల్త్ చాలా మంచిది. లో ఫ్లేమ్లో అయితే ఫ్రై అయిపోయింది. నేనైతే కొంచెం పసుపును సాల్ట్ తగినంత వేసుకున్నాను. నాకు రుచి సరిపడా మీకు ఎలా కావాలంటే మీరు అలా వేసుకోవచ్చు. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోండి. మనం ముందుగానే తీసి పెట్టుకున్న నింబు వాటర్ని అందులో వేసేసుకోండి. ఒక 5 మినిట్స్ చిన్న ఫ్లేమ్లోనే పెట్టి అలాగే ఉంచేస్తే మనకైతే పులిహోరకి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చిన్న ఫ్లేమ్లో దాన్ని అలాగే ఉంచేసి మనం అడుగంటకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. సో లిక్విడ్ మొత్తం ఒక కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా వాటర్ ఇందాకనైతే నిమ్మవి అవి వేసుకున్నాను కదా, అవి వేసిన తర్వాత అవన్నీ అయితే తీసేసి ఇంకా నాకు టేస్ట్కి సరిపడేంత షుగరును ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇవి న్యాచురల్గా మనం ఇందులో ఏమైతే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి హెల్త్ చాలా మంచిది. బయటకు వెళ్ళి కోకోకోలా ఇవన్నీ తాగడం వల్ల ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హెల్త్కి చాలా డేంజర్ అనమాట. ఆల్రెడీ మనం న్యూస్లలో కూడా చూస్తున్నాం కాబట్టి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మాత్రమే జ్యూస్ తాగడానికి, కూల్ డ్రింక్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు బయటకి తాగొద్దు. అయితే పులుసు అయితే రెడీ అయిపోయింది. నేనైతే దాన్ని కొంచెం ముందుగానే పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఒక 2-3 డేస్ అయితే నార్మల్గానే మనకి బయట ఉంటుంది, నిల్వ ఉంటుంది. తర్వాత కూడా మనం రైస్లో వేసుకుని తినొచ్చు కర్రీస్ లేనప్పుడు. ఇంకా నేనైతే దాంట్లో ఆల్రెడీ ముందుగానే పక్కన చల్లారి పెట్టుకున్న అన్నాన్ని అందులో మిక్స్ చేసుకొని ఇంకా మా హస్బెండ్ వచ్చి తనకైతే పెట్టేశాను. తనైతే ఇంకా తినేసి ఓకే బాగుంది అని చెప్పాడు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది. ఒక్కొక్క ప్రాసెస్ లా చేసుకుంటారు. కొంతమంది ఆల్రెడీ ముందుగానే రైస్లోనే పులుసు అయితే వేసేసుకుంటారు. సో ఒక్కొక్కలా చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అనమాట. సో నా ప్రాసెస్ అయితే ఇలాగ ఉంది. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నా తరఫు నుంచి ఒక క్వశ్చన్, గుడికి వెళ్ళినప్పుడు పులిహోరని ఎక్కువ ఎందుకు పెడతారో మీరైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. పులిహోరలో పల్లీలతోటి ఎక్కువ తినడం ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే పల్లీలతో తినడం చాలా ఇష్టము. మీకు కూడా ఇష్టమైతే లైక్ చేసుకోండి. ఇంకా ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్న కొబ్బరి కారమును ఇంకా క్యాప్సికమ్ ఆమ్లెట్ వేసుకొని ఇవాళ లంచ్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్.